నిజంగా చెప్పాలంటే అసలు ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళకంటే చాలా కష్టం. ఇలాగ దూరంగా వచ్చి ఉంటాం కదా! అసలు ఇంకెవ్వరు ఉంటారు పట్టుకోనికి. అందుకని చెప్పేసి పిల్లలైతే నన్ను సతాయిస్తుర్రు. చాలా అంటే చాలా సతాయిస్తుర్రు. నాకైతే చాలా కోపమొస్తుంది ఒక్కోసారయితే. అసలేం జేయాలో అనిపిస్తది ఒక్కోసారి. ఏవేవో అనిపిస్తది. ఏం చేస్తాం తప్పదు కదా ఇక. మన పిల్లల్ని మనం చూసుకోకపోతే ఎవరు చూస్తారండి? అంతే కదా! ఎందుకంటే ఇంకా తప్పదు. ఇగ ఏం చేస్తాం అంతే అన్నట్టు. లైఫే అంత ఎవరిదైనా అలానే ఉంటది. కానీ నాకైతే మాత్రం మా పిల్లలంత పిల్లలెక్కడ గూడా ఉండరేమో అనిపిస్తది నాకు అప్పుడప్పుడైతే. అంత సతాయిస్తారు నన్నైతే. బయటకెళ్తే కొంచెం ప్రశాంతంగా ఆడ కూర్చుందామంటే గూడా కూర్చొనివ్వరు. లోపల కూర్చుంటే గూడా అలానే చేస్తారు. 9:00కి అలా పడుకుంటారు అంటే అస్సలు పడుకోరు. 12 అవుతుంది నైట్ అయితే పడుకునేసరికి. కనీసం నేను పడుకుంటా అని ఇట్లా కళ్ళు మూస్తే కానీ మా చిన్నోడైతే వచ్చి ఒకటే కొడతాడు, అమ్మ అమ్మ అని పిలుస్తాడు. అస్సలు పడుకోనియ్యడు వాడైతే నన్నైతే. ఇటు ఎక్కుతాడు, కిందికి ఎక్కుతాడు, పైకి ఎక్కుతాడు, దిగుతూ ఉంటాడు, కింద పడతాడు. అదే పని వాడిదైతే. ఇక్కడ చూడండి నేను మిక్సీ పడతా ఉంటే వాడు చూడండి ఏం చేస్తుండో. ఇక్కడ ఎక్కి అయితే చూస్తుండు. వాడు అంత పెద్దగా అయిపోయిండు అప్పుడే. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా?